డ్రగ్స్ కి తాగుడికి అలవాటు చేసి 4-5 మన కళ్ళ ముందర లేకుండా పోయిన సందర్భాలు మన కళ్ళ ముందరనే ఉన్నాయి, ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారు. కాబట్టి యువకులందరూ గ్రహించండి. ఈ రోజు ఏదో క్షణక విషయంలో ఎవరో ఫ్రెండ్ వస్తుండో వాడు ఎంకరేజ్ చేస్తున్నానో ఎవరో దింపిస్తుండో తాపిస్తున్నాను డ్రగ్స్ కి అలవాటు పడి రేపు వాళ్ళే పెట్లర్ గా కూడా మారి ఇవాళ జస్ట్ యూజింగ్ కోసమే వెళ్ళి అంటే వాడితే మనం మత్తులో తేలొచ్చని ఒక ఉద్దేశంతో వెళ్ళి తర్వాత ఆ మత్తుకు బానిసలై మనమే అమ్మకాన్ని దిగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటి సందర్భాలు మల్కాపురంలో ఉన్నాయి అనేది అందరు తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారో దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కోండి, మీ పిల్లల్ని ఇప్పటికైనా జాగ్రత్త చేయండి, మీ పిల్లల్ని మన కట్టుబాట్లు ఉండేటట్టు చేయండి. లేదంటే మన చేయి దాటి రేపటి నాడు గవర్నమెంట్ ఇంకొంచెం స్ట్రిక్ట్ వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి లోపల కూర్చోబెట్టినాడు, ఏ నాయకుడు రాడు, ఏ పెద్ద మనిషి రాడు, వచ్చినా ఎవరు మాట వినరు. ఆ వచ్చినా కానీ ఆగమేది మన ఇల్లే, మన కుటుంబమే, మన తల్లిదండ్రులే, మన పిల్లలే. కాబట్టి గ్రహించండి. మళ్ళీ మీ అందరిని కోరుకునేది ఒకటే, మేము గెలిచిన వారం రోజులనే మల్కాపురంలో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహించినాం. లింగసాంబై ఇల్లు తిరిగినాం, మీరు చెప్పినట్టే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయండి అని చెప్పినాము. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఆడకట్టు శుభ్రంగా ఉండాలి, మన వీధి శుభ్రంగా ఉండాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి, మన ప్రాంతం శుభ్రంగా ఉండాలి. అప్పుడే దేశం అంతా శుభ్రంగా ఉంటుంది. దేశంలో మనూరు ఒక శుభ్రమైన ప్రదేశంగా గుర్తించబడుతుందని అందరిని కోరుకుంటూ ఇల్లు తిరగడం జరిగింది. అట్నే మహిళలందరూ గ్రహించండి. ఆ తడి చెత్త పొడి చెత్త విషయంలో ఖచ్చితంగా మీరు రేపు రాబోయే ఎండాకాలము మంచినీళ్ళ విషయంలో కూడా కొంచెం